హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము స్కూల్ స్కిప్ చేసి మరీ ఢిల్లీ టూర్కి వచ్చాము. ఢిల్లీలోకి రాగానే ఒక హోటల్లో స్టే చేసాము. నెక్స్ట్ డేనే ఒక ట్రావెల్స్ ఏజెంట్తో మాట్లాడుకున్నాం. ఆ ట్రావెల్స్ ఏజెంట్ ఫస్ట్ మమ్మల్ని ఇండియా గేట్కి తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళు మనకి ఒక స్పెక్స్ ఇచ్చి కొన్ని స్టిల్స్లో నుంచోమని ఫొటోస్ తీస్తారు. చాలా బాగా తీస్తారు వీళ్ళు. చాలా ఎక్స్పర్ట్ ఫోటోగ్రాఫర్స్. చూడండి ఎలా తీస్తున్నారు, చేయి కరెక్ట్గా పైన పెట్టినట్టు. చాలా బాగా తీశారు. కొన్ని స్టిల్స్లో నుంచోమంటారు. ఇదిగోండి స్టైలిష్గా నుంచోమంటారు, నవ్వమంటారు, స్పెక్స్ ఇచ్చి అలా చేయమంటారు. నెక్స్ట్ ఇద్దరిని నుంచోబెట్టి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా ఫోటో తీస్తారు. చాలా బాగా తీశారు ఫొటోస్. మాకైతే ఫోన్లో మేము ఫోటో తీస్తే ఇలా రాలేదు. వాళ్ళకి చాలా మంచి కెమెరాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బాగా వచ్చింది. మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే ఇండియా గేట్ ఎప్పుడు బుక్స్లోనే చూసాం, వాటిల్లో చూసాం. ఫస్ట్ టైం కళ్ళ ముందు చూసేసరికి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాం. ఇండియా గేట్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇండియా గేట్ అసలు ఎందుకు కట్టారంటే ఆఫ్ఘనిస్తాన్ వార్లో 70,000 సోల్జర్స్కి మెమోరియల్గా కట్టారు. ఆఫ్ఘనిస్తాన్ వార్లో 70,000 మన ఇండియన్స్ చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళకు గుర్తుగా దీన్ని కట్టారు. ఆ వార్ 1919లో జరిగింది, ఆంగ్లో ఆఫ్ఘనిస్తాన్ వార్. ఈ ఇండియా గేట్ ఆర్కిటెక్ట్ ఎవరంటే సర్ ఎడ్విన్ లుటియన్. ఇండియా గేట్ లోపలికి వెళ్ళాలంటే ఒక సబ్వే ఉండిద్ది. ఆ సబ్వే నుంచి వెళ్ళాలి. ఒక చిన్న సబ్వే కింద నుంచి వెళ్ళాలి. ఆ రోడ్డు నుంచి కింద నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలి. అక్కడ ఇండియా గేట్ లోపల చాలా పిక్చర్స్ ఉన్నాయి. ఇండియా గేట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, రీజన్స్ ఉన్నాయి. ఎలా కట్టారు, అలా అన్ని రీజన్స్ ఉన్నాయి. ఇదిగో సబ్వే నుంచి బయటకు వచ్చాక ఇంకా డైరెక్ట్ ఇండియా గేట్ ఉండిద్ది. ఇండియా గేట్ మీద 13,313 ఇండియన్ సోల్జర్స్ నేమ్స్ ఉన్నాయి. ఎవరైతే ఇండియా వార్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ పేర్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఇంకా దగ్గరికి వెళ్తున్నాం. చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. అంత పెద్దది ఫస్ట్ టైం చూసేసరికి. దీని వెనకాల సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంది. అక్కడే ఒక అమర్ జ్యోత్ అని ఒకటి ఉండిద్ది. ఆ అమర్ జ్యోత్ 1972 సోల్జర్స్ చనిపోయిన వాళ్ళందరికీ, ఈ పాకిస్తాన్ వార్లో చనిపోయిన అందరికీ అదొక మెమోరీగా అది పెట్టారు. 1972 నుంచి ఇప్పుడు దాకా అది బర్న్ అవుతూనే ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ వార్ కాదు, పాకిస్తాన్ వార్. 1971లో జరిగిన పాకిస్తాన్ వార్లో చనిపోయిన వాళ్ళు. కానీ ఇండియా గేట్ కట్టించింది ఆఫ్ఘనిస్తాన్ వార్ సోల్జర్స్ కోసం. వెనకాలన్నది పాకిస్తాన్ వార్ సోల్జర్స్ కోసం ఒక అమర్ జ్యోతి. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు. చాలా వెరైటీస్ ఉన్నాయి.
చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని మొక్కలు ఉన్నాయి, చూడండి ఎన్ని ఉన్నాయో. చుట్టూ డెకరేట్ చేశారు. మెయింటెనెన్స్ చేస్తూనే ఉన్నారు. వాటికి వాటర్ కానీ కటింగ్ కానీ అలా బాగా మెయింటైన్ చేశారు. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, ఎక్కడ డట్ లేదు. ఇండియా గేట్ కోసం ఫౌండేషన్ స్టోన్ 1921లో వేశారు. ఇంకా ఇండియా గేట్ని 1931లో ఇనాగరేట్ చేశారు. ఇండియా గేట్ని ఎల్లో భారత్పూర్ శాండ్ స్టోన్తో చేశారు. ఇంకా ఇండియా గేట్ హైట్ 42 మీటర్స్, ఫీట్స్లో 133 ఫీట్స్. మీరు న్యూస్లో చూసే ఉంటారు, ఇండియా గేట్లో పరేడ్ జరుగుతుంది. రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ అన్ని పరేడ్స్ ఇక్కడే జరుగుతాయి ఇండియా గేట్ దగ్గర. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అందరూ ఇక్కడికి వస్తారు. చాలా టైం స్పెండ్ చేసాం ఇక్కడ. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది, లైట్లు అవన్నీ వేస్తారు కానీ క్యాప్చర్ చేయలేకపోయాం. మీరు ఎంతమంది ఇండియా గేట్ విజిట్ చేశారు కామెంట్స్లో పెట్టండి. ఇండియా గేట్ ఒక ఇండియా ప్రైడ్నెస్, సాక్రిఫైస్, అట్రాక్షన్ ఆఫ్ మిలియన్ వాళ్ళందరికీ ఒక సింబల్ అన్నమాట. చాలామంది ఫారినర్స్, ఇండియన్స్ ఎవ్రీ మంత్ చాలామంది వస్తూనే ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. ఇంకే మేము అక్కడ వెళ్తున్నప్పుడు కూడా చాలామంది ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా ట్రావెల్స్ ఏజెంట్ పెట్టుకునే వచ్చారు. చూడండి ఇక్కడ పేర్లు ఉన్నాయి. ప్రతి స్టోన్ మీద ఒక నేమ్ ఉంది. ఎవరైతే జనరల్, ఎవరు వారిలో చనిపోయారు అలా పేర్లు రాసున్నాయి. ఇండియా గేట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, ఇంకా చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేము ఇంకా మిగిలినవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.